ప్రేక్షకులకు ఎంతో నచ్చిన మెచ్చిన ఒక సూపర్ హిట్ స్కిట్ సీక్వెల్ తో మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. నీ వల్లే కదా మేము జైలుకి వచ్చింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎవరు వీళ్ళిద్దరు? వాళ్ళు సనత్ నగర్ లో నోటరియల్ క్రిమినల్స్ సార్. ఇది వరకు సనత్ నగర్ స్టేషన్ లో కూడా ఇలాగే లొల్లి చేస్తే వీళ్ళు రిమైండ్ పంపించారు సార్. సరిగ్గా నిలబడు. హలో ఏంటి సార్ ట్రాన్స్ఫరా? అయ్యా కొత్త సిఐ గారు వచ్చేస్తున్నారు. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. పూర్తి సుధాకర్ గారి యొక్క ఎమోషన్ చూడండి. నీకేమైందిరా? మూర్తి, ఆ సనత్ నగర్ సత్తిగాడు ఏ సెల్లో ఉన్నాడు? ఇక్కడే ఉన్నారు సార్. ఎరా సత్తి, గ్లామర్ వచ్చిందిరా నీకు జైలుకి వచ్చినాక. ఇక్కడ మాట్లాడు. 3 నెలలు జైల్లో సుక్కలు చూపెట్టు. అది కాదురా, నాకేమో కోపం ఏంట్రా? వాడు ఎవడికో కారు మీరివ్వడం ఏంటి, వాడు వెళ్ళడం ఏంటి? అంటే మా కార్తో మేమే జైల్లో ఉన్నట్టుంది. సత్తి చెప్పురా. తొక్కలో డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్న. ముగ్గురు ఉన్నారు చూస్తే నాకు ఇక్కడ ఉన్న రక్తం పాకిపోతుంది. సత్తి, సెంట్రల్ జైలు నుంచి పాకిస్తాన్కి 10 ఫోన్ కాల్స్ వెళ్ళాయి. ఆ ఫోన్ కాల్స్ ఈ ఫోన్ నుంచి వెళ్ళాయని నాకు డౌట్. సత్తి, ఇది చాలా ఎమర్జెన్సీ కేసు. అయితే నన్నేం చెబుతుంది? ఏంట్రా? అన్న మీద చెయ్యేస్తావా? నించో, పైకి నించో రా. దీని పాస్వర్డ్ చెప్పు. చుక్క ఆ? చుక్క చుక్క. పాస్వర్డ్ అడిగితే చొక్క అంటావేంట్రా బొక్క? పోలీసు అంటే ఎలా కనిపిస్తున్నాడు? ఇక్కడ మాట్లాడు. సైడ్ తప్పుకో. కాదర్ గారు ఫోన్ ఇచ్చినప్పుడు నీకేం వాడేం కొట్టాడు? చుక్కలే కొట్టాడు, 4 చుక్కలు. నంబర్ కొడితే చుక్క వస్తుంది. ఆడు ఏ నెంబర్ కొట్టాడు? అసలు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? దొరికింది. 10 ఫోన్ కాల్స్ ఇక్కడ నుంచి చెప్పు సత్తి, 10 ఫోన్ కాల్స్ ఇక్కడ నుంచి వెళ్ళాయి పాకిస్తాన్ కి. ఇది నాది కాదు. ఎవడిచ్చాడు రా? ఎవడో వచ్చేసి వెళ్ళిపోయాడు. అరే ఎవడిచ్చాడు రా ఫోను? ఇచ్చిరని అడగండి సార్. ఇక్కడ పీకాడిని. పాత బస్తీలో నీకు ఎవడని తెలుసా? తెలుసు. ఎవడు తెలుసు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. మళ్ళీ రాజీ అల్లుకున్న రోజు. ఎవడు రాడు? మల్లేష్ గాడు ఆర్కెస్ట్రా పెడతాడు. నేను ఆర్కెస్ట్రా సింగర్లు అడగలేదురా. పాత బస్తీలో కాదర్ గాడికి నీకు ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి? ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు పంపించావు? అది ఎక్కడ ఉంది సార్? మూర్తి, ఇలా కుదరదు కానీ సార్. వీళ్ళిద్దరిని ఫ్లైట్ ఎక్కించు. సార్ నేను శ్రీలంక వెళ్తాను సార్. నేను లండన్ వెళ్ళాలనుకున్నా. నిజంగా పైకి చూస్తే కింద చీమలు లెక్కున్నాయి సార్. అవి సేమలే. సిరియాలో మీ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? నాకు తెలియదు సార్. తెలియదు. సిరియాలో స్థావరాలు లేవా మీకు? ఇల్లు నాకు ఇక్కడే లేదు, హైదరాబాద్ లో. సిరియా నీ చూపు నాకు నచ్చట్లేదు. కాదర్ గాడు ఏం చేస్తుంటాడు? వెళ్ళేవని అడుగు. పాకిస్తాన్ లో మీ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? నీ చూపు నాకు నచ్చలేదు, మార్చు. చేతి అసలు తగ్గదు సుధాకర్. చేతి. ముఖం కాదు. అబ్దుల్ ఖాదర్ గాడు పాత బస్తీలో ఏం చేస్తుంటాడు? నాకేం తెలుసు? నువ్వు చూసేటప్పుడు ఆ చూపు చూడకూడదు. కళ్ళల్లో భయం లేదురా? సత్యాడు డోంట్ కేర్. పెద్ద బేవర్స్ డోంట్ కేర్. ఆయన చంపేసిన అదే లుక్ ఉంటుంది వాడికి.
సనత్ నగర్ సత్తి. మూర్తి సార్ పెద్దలాటి తీసుకురా. సార్ వద్దు ముట్టే. అబ్దుల్ ఖాదర్ గాడు ఏం చేస్తుంటాడు? చెప్పడు. చెప్పక సత్తి, ఇది ప్రెస్టేజ్. అక్రమ్ గారు తెలుసురా? తెలుసా? ఆ, పాకిస్తాన్ బౌలర్ ఇలా ఇలా వెళ్ళి ఇలా బౌలింగ్ చేస్తాడు. మూర్తితో సార్ తాడు పైకెత్తు. పాకిస్తాన్ లో ఎవరెవరు ఉన్నారు చెప్పు. జుట్టు వదులు. వదలను. జుట్టు వదులు. జుట్టు వదలమని నువ్వు చెప్తాడు. ఇంకొకసారి నోట్లోంచి ఉమ్ము వచ్చిందంటే చెవులోంచి వెళ్ళిన కర్ర ముక్కులోంచి బయటకు వస్తుంది. చెప్పు, నీకెవరెవరితో సంబంధాలు ఉన్నాయి? నదియా ఎవరు? అత్తారింటికి దారి ఏది? అత్తారింటికి దారేది? అత్త సార్. నేను అడిగింది ఆ నదియా గురించి కాదు. మీ అందరికి బాంబులు సప్లై చేసే నదియా ఇప్పుడు ఎక్కడ ఉంది? బాంబుల ఫ్యాక్టరీ ఉంటుంది. సీను మాట్లాడకు. ఏంట్రా నువ్వు చెప్పింది ఆడు మాట్లాడడానికి? అబ్దుల్ ఖాదర్ గారు ఎవరు? ఒక్క ఆన్సర్ చెప్పరా చాలు. ఆడేవాడు? నేను చాలా మంచిగాడిగా నీ కోసం ఏమైనా చేస్తా. ఏం చేస్తావు? ఏదైనా చేస్తా. ఏం చేస్తావు? నువ్వు చెప్పు, ఏం చేయమంటావు చెప్పు, ఇప్పుడే చేస్తా. మా అన్న దురదపడుతుంది గోకు. నా బ్యాడ్జ్ లెవెల్ చూసావా? దాని లెవెల్ చూసినావు? 546. ఇంకా ఎక్కువ చేయాలి నేను. నేను అడిగేది క్యాండీ క్రష్ గురించి అడిగి కాదురా, నా లెవెల్ గురించి చెప్తున్నాను నేను. వ్యక్తం చేసుకో మూర్తి దగ్గర. చెప్తే ఎక్కడ వస్తాయి? రాయ్, ఇంకొకసారి నన్ను చూసి నవలొద్దు. దొరక్క నీకు చెప్పు. అబ్దుల్ ఖాదర్ గారు కొట్టు ఎవరు? గట్టిగా. అబ్దుల్ ఖాదర్ గారు ఎవరు? చెప్పరా. వాళ్ళ యాటిట్యూడ్ చూసావా? కళ్ళల్లో నీళ్ళు వస్తాయి తప్ప ఎక్స్ప్రెషన్ మారదు. ఆను ఆన్రా నాలుగు తెక్కోసేస్తా. అబ్దుల్ ఖాదర్ గారు ఎక్కడుంటాడు? నీకు ఫోన్ ఎందుకు ఇచ్చాడు చెప్పు. ఆ చూపేంట్రా ఎంత చేస్తున్నా? రే, ఇందులో సెల్ ఫోన్ సిగ్నల్ రావట్లేదురా. సెల్ ఫోన్ కాదు కదా, ఇది ట్యాబ్ రా. ట్యాబ్. మరి ముక్క ముందు చెప్పలేదురా. జస్ట్ బిల్డప్ ఇచ్చాను. ట్యాబ్లు పెట్టుకొని ఫోన్ అని చెప్పి ఈ ఉప్పు బాగా కొట్టు. తీసాడు. తీసాను రా. సత్తి వడ్డీతో కూడా కలిపిచ్చాయి. నువ్వు కొట్టిన దెబ్బలు మళ్ళీ తిరిగి వస్తాయా? సారీ రా. గుర్తు పెట్టుకో. గుర్తుపెట్టుకో. నీకు రేపే స్పాట్ పెట్టా. మీ ఆవిడకి తెల్ల చీర. అరే సత్తే, జైల్లో ఉండేటప్పుడు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకూడదు. ఇందులో ఏ పాకిస్తాన్కి చెందిన సమాచారం ఉందో నాకు తెలియదు. ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే ఒక 1 వీక్ పడుతుంది డేటా బయటకు రావడం. ఫోన్లో ఉన్న డేటాకి పాకిస్తాన్కి తీవ్రవాద చర్యలకి ఎటువంటి సంబంధం లేదు అని తెలిస్తే మీరు వెళ్ళిపోవచ్చురా. అప్పటి వరకు ఏం చేయాలి? లోపల కూర్చొని వసలు లెక్కెట్టుకో. ఇది నీ ఇల్లు కాదు, ఎక్కడ పడితే అక్కడ నించోడానికి. లోపలికి వెళ్ళు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? రోజా గారు. సుధాకర్, నీ యాటిట్యూడ్ బాగా నచ్చింది. అమ్మా థ్యాంక్ యూ. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్ఫార్మెన్స్ లో లీనం అయిపోయినావు. బాగుంది భాస్కర్. నాగబాబు గారు. సనత్ నగర్ సత్తి, ఇది బిల్డప్ ఎక్కువ, మ్యాటర్ తక్కువ. గుడ్, బాగా ఎంటైన్ చేసావు భాస్కర్. కేవిడప్.